ఆంధ్రప్రదేశ్లో కూటమి 164 అవుట్ ఆఫ్ 175 సీట్స్ గెలుచుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం. ఇప్పటికీ కూడా ఈ అద్భుతం ఎలా జరిగింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతూనే ఉంటుంది. రాజకీయ వర్గాల నుంచి వచ్చే ప్రశ్నలను మనం పెద్దగా సీరియస్గా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఓడిపోయినప్పుడు ఎవరైనా మాకు ఇది అర్థం కాదు అంటారు. జగన్ అదే అన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో, అసలు నాకు ఏదో జరిగింది కానీ నాకు దగ్గర ఎవిడెన్స్ లేదు అన్నాడు. ఎవిడెన్స్ లేనప్పుడు ఏదో జరిగిందన్న అనుమానం నిలబడదు. 2019లో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే చెప్పాడు, 23 సీట్స్కి ఎలా తగ్గిందో నాకు అర్థమే కావడం లేదని. అందువల్ల రాజకీయ వర్గాల నుంచి వచ్చేటువంటి వ్యాఖ్యల్ని విమర్శల్ని మనం సీరియస్గా తీసుకోలేము. కానీ పరకాల ప్రభాకర్ ఈజ్ ఎ నోన్ పర్సన్. ఆయన ప్రముఖ అర్థశాస్త్రవేత్త, సామాజిక శాస్త్రవేత్త. ఆయన చంద్రబాబు నాయుడుకు కమ్యూనికేషన్ అడ్వైజర్గా పనిచేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డికి కాదు, ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది, చంద్రబాబు నాయుడుకు 2014-19 మధ్య కాలంలో కమ్యూనికేషన్ అడ్వైజర్గా చాలా కీలకమైన పదవిలో పనిచేశాడు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా ఆ పీరియడ్లో ఉన్నాడు. సో పరకాల ప్రభాకర్ తాజాగా ద మిస్చిఫ్ ఏంటి, ఈ మిరాకిల్ వెనకాల అనే పేరుతో ది వైర్లో ఒక వ్యాసం రాశాడు. ఇక్కడ రాసిన వ్యక్తి పరకాల ప్రభాకర్, కొట్టిపారేలేం. అలాగే ప్రచురితమైన వెబ్సైట్ ది వైర్, ఇట్స్ ఇండియాస్ వన్ ఆఫ్ ది హైలీ రెస్పెక్టెడ్, చాలా గౌరవం కలిగినటువంటి వెబ్సైట్. అయినా కూడా పరకాల ప్రభాకర్ వ్యక్తం చేస్తున్న అనుమానాలను నేను ధృవీకరించడం లేదు, అదే సమయంలో కొట్టిపారడం లేదు. ఐఎమ్ నైదర్ వ్యాలిడేటింగ్ నార్ రిజెక్టింగ్. నేను కేవలం రిపోర్టింగ్. పరకాల ప్రభాకర్ ది వైర్లో రాసిన వ్యాసంలో ఈ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ ఒక పౌరుడిగా డెఫినెట్గా దేర్ ఆర్ సీరియస్ క్వశ్చన్స్ కనుక ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ చేయాలని మాత్రమే అడగలరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ ఆన్సర్ దీస్ అనామలీస్. ఎందుకంటే ఇప్పుడు వివరంగా పరకాల ప్రభాకర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇచ్చిన నోటిఫికేషన్లను, ప్రెస్ రిలీజెస్ను కోట్ చేస్తూనే ఈ ప్రశ్న అడిగాడు. అందువల్ల దీస్ క్వశ్చన్ డిజర్వ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పొలిటికల్ కాకోఫోనీ, రాజకీయంగా నాయిస్ అవసరం లేదు. ఇట్స్ ఎ సీరియస్ క్వశ్చన్. ఎందుకంటే ఎలక్టోరల్ డెమోక్రసీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడమే కాదు, జరిగినట్టు ప్రజలకు విశ్వాసం కూడా కలగాలి. అనుమానాలు ఎప్పుడూ ఉండకూడదు. మన న్యాయ సూత్రమే జస్టిస్ చేయడమే కాదు, జస్టిస్ చేసినట్టుగా కూడా కనిపించాలి. సో అందువల్ల పరకాల ప్రభాకర్ రైజ్ చేసిన ప్రశ్నల్ని మీ ముందు ఉంచుతున్నాను. బట్ ఫైనల్గా నేనైతే కంక్లూజన్కు రావడం లేదు. ఐ జస్ట్ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది కూడా కన్విన్సింగ్గా ఆన్సర్ అయితే ఉండాలి. దే కెనాట్ ఎవేడ్ రిప్లై. మాకు ఆన్సర్ జవాబు చెప్పము అంటే అది మరిన్ని అనుమానాలకే దారితీస్తుంది. మీకు ఆయన రైజ్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ మీరు స్క్రీన్ పైన చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఆధారంగానే 5 PM మే 13th రోజు మీకు 5 గంటల సమయంలో సాయంత్రం అప్పటి వరకు ఉన్న ఓటింగ్ ఫిగర్స్ను, దేశవ్యాప్తంగా ఓటింగ్ ఫిగర్స్ అన్ని స్టేట్స్లో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు 68.04% పోలింగ్ జరిగినట్టుగా చెప్పారు. అలాగే ఇంకా చాలామంది పోలింగ్ బూత్లో ఉన్నారు కనుక వారందరూ ఓటు వేస్తారు. అంటే నిర్దిష్ట సమయంలోపు పోలింగ్ బూత్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఇది ఫైనల్ ఫిగర్ కాదు, ఇది ప్రొవిజనల్ ఫిగరే, ఇది పెరుగుతుంది అని చెప్పారు. తగ్గే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ కౌంటెడ్ ఓటింగ్, అది అంతకన్నా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. 5 PM ఆన్ 13th రోజు ఈవినింగ్ 5 PMకు మీకు ఎంత 68.04%. ఇక మీరు స్క్రీన్పై చూస్తున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజ్ ప్రకారము బై 8 PM ఆన్ మే 13th ఆంధ్రప్రదేశ్లో టోటల్ పోలింగ్ 68.12%, 68.12%. ఇక 11:45 అదే రోజు మే 13th 11:45కు
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరో ప్రెస్ రిలీజ్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఓటింగ్ 76.50గా పేర్కొంది. స్క్రీన్ పైన మీరు చూడండి ఆ ప్రెస్ రిలీజ్ను కూడా. 4 రోజుల తర్వాత మే 17న రివైజ్ చేస్తూ పోలింగ్ పర్సంటేజ్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరో ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. 4 రోజులు ఎందుకు పట్టిందో ఫైనల్ డేట్ ఇవ్వడానికి ఇప్పటికీ ఎవరికి అంత పట్టదు ఈ ఆధునిక టెక్నాలజీ ఏజ్లో. కానీ మే 17th నాడు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్, స్క్రీన్ పైన చూడిన ప్రెస్ రిలీజ్, ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ 76.50 మే 13 11:45 ఉన్నదని చెప్పింది. కాస్త పూర్తయ్యే టైంకు అంటే రాత్రి తెల్లారి మే 14 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని తర్వాత ప్రకటించింది. సో టోటల్ పోలింగ్ 80.66%గా మే 17న విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మళ్ళీ పూర్తి ఓవరాల్ ఫిగర్స్ అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ పర్సంటేజ్ను 81.86గా పేర్కొంటూ ట్వీట్ చేశారు. మీరు ట్వీట్ను కూడా స్క్రీన్ పైన చూడండి. ఇక ఫైనల్గా అన్ని రకాల డేటాను పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం అంతా కలిపి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ పర్సంటేజ్ను 81.79గా నిర్ధారించింది. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అనుమానాలు పరకాల ప్రభాకర్ వ్యక్తం చేశాడు. సో ఏంటి ఆ అనుమానాలంటే 5 PM వరకు 68.04% పోలింగ్ అయిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చెప్పింది. అప్పటికి 10 hours పోలింగ్ జరిగింది. 7కి స్టార్ట్ అవుతుంది పోలింగ్, 5 వరకు 10 hours. అంటే ఎవరేజ్న 1 గంట ఎక్కువ ఉండొచ్చు, 1 గంటలో తక్కువ ఉండొచ్చు, ఎవరేజ్న 6.8% పర్ హవర్ పోలింగ్ జరిగింది. 6.8% పర్ హవర్ పోలింగ్ జరిగింది. సో ఇది 68.04%. కానీ 8 PMకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజ్ మీద చూశారు కదా, 68.12% జరిగింది అన్నారు. అంటే అప్పటి వరకు 5 PM వరకు 10 గంటల్లో ఎవరేజ్న గంటకు 6.8% జరిగితే తర్వాత 3 గంటల్లో కేవలం 0.08% గంటకు, 3 hours. అంటే మీకు 68.04 నుంచి 68.12 వచ్చింది. 3 గంటల్లో 0.08% పోలింగ్ ఎలా జరుగుతుంది? అంత తక్కువ ఎందుకు జరుగుతుంది? అంత స్లోగా ఎందుకు జరుగుతుంది? అవర్కు 6.8% ఎక్కడ, 3 hours-కు 0.08% ఎక్కడ, 5%కు 8%కు మధ్య ఈ పోలింగ్ ఎందుకు డేటాలో అంత స్లైట్ చేంజ్ మాత్రం, పెరుగుదల మాత్రమే ఎందుకు రికార్డ్ అయి ఉంది అన్నదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. మీరు ఇంతకుముందు చూసిన డేటా ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏమంటున్నాడు, 11:45 PM వరకు 76.50% పోలింగ్ అయిందని, 5 PMకు 68.04, 11:45కు అంటే నియర్లీ 7 hours తర్వాత ఇది 76.50%, అంటే అరౌండ్ ఓవర్ 8% పోలింగ్ ఇంప్రూవ్ అయింది. సో అవర్కు less than 1% between 5 PM and 11:45 PM. Between 8 PM and 11:45 PM అంటే మళ్ళీ ఇంకా గందరగోళం అవుతుంది. సో అప్పుడు డేటా అంతా మారిపోతుంది. మీరు చూడండి ఎంత ఇన్కాంగ్రియన్సీ ఉంది డేటాలో అనేది ఇక్కడ క్వశ్చన్. ఏదో అనుమానాలు రావటానికి ప్రాతిపదిక ఈ డేటాలో ఉన్న అసంబద్ధతే. ఇక 11:45 వరకు ఇచ్చిన డేటా 76.50%. అప్పటికి ఇంకా 3,500 పోలింగ్ బూతుల్లో ఇంకా ఓటింగ్ జరుగుతుంది అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ తర్వాత మీకు 80.66గా మే 17th ప్రెస్ రిలీజ్లో చెప్పారు. అంటే అర్థం ఏంటి, బిట్వీన్ 11:45 అండ్ ద క్లోజింగ్ ఆఫ్ ద పోలింగ్ అధికారికంగా నెక్స్ట్ డే 2 AM దాకా పోలింగ్ జరిగిందని ఎలక్షన్ కమిషనే చెప్పింది. కనుక వితిన్ 2 hours 15 minutes 11:45 to 2 AM లోపల 4.16% పెరిగింది. అంటే మోర్ దెన్ 2% పర్ హవర్ పెరిగింది. అది 3,500 బూతులు మాత్రమే. సో 3,500 బూతుల్లో 4.16% పోలింగ్ పెరగాలి అంటే మామూలు వేగంగా పోలింగ్ జరగకూడదు.
మీరు ఇది ఎలా సాధ్యమవుతుంది? అంత మిడ్ నైట్ బిట్వీన్ 11:45 PM to 2 AM మధ్యలో 3,500 బూతుల్లో అంత భారీ స్థాయిలో ఓటింగ్ ఎలా జరిగింది అన్నది ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి ప్రశ్న. ఈ 3,500 పోలింగ్ బూతుల్లో 11:45 తర్వాత 2 AM వరకు జరిగిన పోలింగ్ వల్ల 4.16% ఓవరాల్ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం. అంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓట్స్గా చూస్తే 17,19,482 ఓట్లు పోలైనట్టు. అంటే బిట్వీన్ 11:45 మిడ్ నైట్ ఆఫ్ May 13th నుంచి May 14th 2 AM లోపల 17,19,482 మంది ఓటర్లు 3,500 పోలింగ్ బూతుల్లో ఓటేశారు. అంటే ఒక్కొక్క పోలింగ్ బూతుల్లో ఈ అర్ధరాత్రి నుంచి తెల్లవారు 2 లోపల 491 ఓటర్స్ పర్ బూత్ ఓటేశారు. ఇక మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు జరిగిన ఓటింగ్లో ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 46,389 పోలింగ్ బూతులు ఉంటే 46,389 పోలింగ్ బూతుల్లో ఎవరేజ్న గంటకు 60.7 ఓట్స్ పడ్డాయి. పర్ హవర్ 60.7 ఒక్క బూత్లో. 60.7 అంటే నిమిషానికి ఒక్క ఓటేశారు. మనందరం ఓట్లు వేసిన వాళ్ళమే. నిమిషానికి ఒక్క ఓటు అంటేనే చాలా వేగంగా జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కలిసి జరిగాయి కనుక 2 ఈవీఎంల పైన బటన్ నొక్కాలి. బట్ స్టిల్ 60.7 ఓట్స్ పర్ అవర్ అంటే నిమిషానికి ఒక్కరు ఓటేశారు. కానీ మిడ్ నైట్ 11:45 నుంచి 2 AM మధ్యలో ఎంతమంది ఓటేశారు? 2 hours and 15 minutesలో 491 ఓటేశారు. అంటే నియర్లీ మోర్ దెన్ 240, 230, మోర్ దెన్ 200 మంది ఓటేశారు నిమిషానికి. గంటకు 2 hours 15 minutesలో 491 అంటే మోర్ దెన్ 200 ఓట్స్ పర్ అవర్ పోలేనాయి. అంటే నిమిషానికి 3 కన్నా ఎక్కువ ఓట్లేస్తూ పోయారు. ప్రాక్టికల్గా వితిన్ 2 hours 15 minute పీరియడ్లో. ఎందుకంటే ఇది 3,500 బూతుల డేటా ప్రకారం అది. సో అంతకుముందు 46,389 బూతుల్లో ఎవరేజ్న గంటకు 60 మంది ఓటేస్తే 60.7, ఇక్కడ గంటకు 200 అబోవ్ ఓటేశారు ఈ 3,500 బూత్లో. సో నిమిషానికి 3 పైన ఎలా ఓటేయగలిగారు అంత మిడ్ నైట్ అనేది ప్రశ్న పరకాల ప్రభాకర్ తన ది వాయిర్ వ్యాసంలో రైజ్ చేస్తున్న కీలకమైన ప్రశ్న. అందులో 491 ఎవరేజ్ అంటే కొన్ని పోలింగ్ బూతుల్లో అంతకన్నా తక్కువను కూడా జరగచ్చు, కొన్ని పోలింగ్ బూతుల్లో ఎక్కువ కూడా జరగచ్చు. అంటే కొన్ని పోలింగ్ బూతుల్లో నిమిషానికి 6, 7, 8 మంది కూడా ఓటేసి ఉండాలి కదా లెక్క. ఈ లెక్క రావాలంటే సో ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటాను ఆధారంగానే విశ్లేషిస్తే కాస్త ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలు అయితే రైజ్ అవుతున్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ 3,500 పోలింగ్ బూతుల్లో నైట్ 11:45 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 AM లోపల 2 hours 15 minutesలో ఎవరేజ్న 491 ఓటర్స్ అంటే హవర్కు మోర్ దెన్ 200 ఓటర్స్ ఓటు వేశారు. కానీ మరి డే అంతా ఏం జరిగింది మరి 3,500 పోలింగ్ బూత్లో? మీకు ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారం మార్నింగ్ 7 AM నుంచి నైట్ 11:45 PM వరకు అంటే నియర్లీ 17 hours పోలింగ్ జరిగింది. అప్పటికే 7 AM to 11:45 PM నియర్లీ 17 hours పోలింగ్లో ఎవరైనా హవర్కు 24 మెంబర్స్ ఓట్లేశారు. అంటే డే టైంలో హవర్కు 24 మెంబర్స్ ఓట్లేస్తే ఈ 3,500 పోలింగ్ బూతుల్లో మీకు 11:45 PM నుంచి 2 AM మధ్య కాలంలో 200 అబోవ్ ఓట్లేశారు నిమిషానికి. ఈ డేటా ఎక్కడ కలుస్తలేదు మీకు గమనిస్తే. స్టిల్ నేను ఏదో జరిగిందని కంక్లూడ్ చేయడం లేదు, ఎందుకంటే దట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. ది వైర్లో పరకాల ప్రభాకర్ ఇచ్చిన డేటా ఆధారంగా మీ ముందు పెడుతున్నాను. సో మీరు ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పాలని మాత్రమే అడుగుతున్నాను. ఇక కంక్లూజన్గా చూస్తే వచ్చే అనుమానాలు ఏంటంటే 5 PM నాటికి 10 hours పోలింగ్ తర్వాత 68.04% పోలింగ్ అయింది. 8 PM నైట్ వరకు అది 68.12, కేవలం 0.08% మాత్రమే పెరిగింది.
11:45 నాటికి అది 76.50 అయింది. అంటే మీకు 5 PM టు 11:45 PM మధ్య 8.38%, లేదు 8 to 11:45 మధ్యలో అయితే 8 to 11:40 8.38%, 5 to 11:45 అయితే 8.46%. ఏదైనా ఓవర్ 8% పెరిగింది. మీకు 5 PM to 8 PM మధ్యలో 0.08 పెరిగి 8 to 11:45 మధ్యలో 8.38% ఎట్లా పెరుగుతుంది? మీకు అది అర్థం కాని లాజిక్గా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ఆశ్చర్యం, మనకు నెక్స్ట్ 2 AM లోపల అది 80.66 అంటే 4% ఇంకా పెరిగింది. సో ఓవరాల్గా ఏంటి ఈ నెంబర్ల మధ్య గ్యాప్ అనేది అర్థమవుతలేదు ఎవరికి. మీకు ఈ ఫిగర్స్ పైన ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వివరాలు ఇవ్వాలి. ఎక్స్ట్రాండరీగా ముఖ్యంగా 11:45 PM నుంచి 2 AM మధ్య కాలంలో ఒక్కొక్క పోలింగ్ బూత్లో సగటున 491 ఓటర్స్ ఎట్లా ఓటేశారు, అది కూడా ఇంత డేటా ఎందుకు తేడా ఉంది? 5 to 8 మధ్యలో కేవలం 0.08% పర్ అవర్ పెరగడం ఏంటి? ఆఫ్టర్ 8 PM అంత భారీగా పెరగడం ఏంటి? 11:45 తర్వాత ఇంకా భారీగా పెరగడం ఏంటి? ఈ గందరగోళాన్ని అయితే ఎన్నికల కమిషన్ ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వీడియోగ్రఫీ ఉండాలి. ఈ భారీ క్యూలు పోలింగ్ బూత్లో నెక్స్ట్ డే 2 AM దాకా ఓటర్లు పెద్ద సంఖ్యలో నిలబడ్డది. ఎందుకంటే 3,500 పోలింగ్ బూత్లో 17 లక్షల మంది ఓటర్లు ఓటేశారు బిట్వీన్ 11:45 and 2 AM. ఆ 17 లక్షల మంది ఓటర్లు ఉండాలంటే మామూలుగా ఉండకూడదు కదా బూత్ లైను. మరి ఆ లైన్లన్నీ వీడియోగ్రఫీ ఉండాలి కదా. సో అందువల్ల ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఈ కన్ఫ్యూజన్ను తీర్చాలి. ఈ అనుమానాలని క్లారిఫై చేయకపోతే ప్రజలకు ఓటింగ్ ఎన్నికల ప్రక్రియపైనే విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. స్టిల్ 2024లో జరిగిన ఎన్నికలు బోగస్ అని నేను అనడం లేదు. అది ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అవుతుంది. ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని అడుగుతున్నాను తప్ప ఇదే బాధ్యతారహితమైన ఆరోపణలు చేయడం లేదు. కానీ ఎన్నికల కమిషన్ ఇన్ని రోజులైనా ఆన్సర్లు ఇవ్వకపోతే అనుమానాలు పెరగక తప్పవు కదా.